జిల్లా మందమరిలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ రవీంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని వార్డుల్లో తిరుగుతూ వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. Right now, interesting. Good morning. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంతకుముందు ఉండే. సో మనం మొదలెట్టిన తర్వాత ఇంతకుముందు ఉన్న రిజిస్టర్డ్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి అప్పుడు నంబరు 10,000 చిల్లర. ఇప్పుడు మనం టోటల్గా మనం చేసినప్పుడు 17,393 తీసుకొచ్చాం. ఆ తర్వాత మా టీమ్స్ వెళ్ళి, జిల్లాలో ఉన్న టీమ్స్ వెళ్ళి మొత్తం చూస్తే కొన్ని, తర్వాత మేము ఇన్స్పెక్షన్స్, తర్వాత మామూలుగా వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, వాళ్ళు కావాల్సిన ఆ రీతిలో వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారా లేదా, గోడల మీద ప్రజలకి ఆ సమాచారం అందిస్తున్నారా లేదా అని చూస్తే మనకి ఆ మార్పు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. చాలా ఫ్రెండ్లీగా వెళ్ళండి. ఎవరిని కూడా మీరు ఏదో అథారిటీ చూపించినట్టు ఉండకూడదు. ఎందుకు అని అంటే ఒకే ఒక్క ముఖ్య విషయం, చాలా ఇంపార్టెంట్ ఇది. మనమందరం ప్రజల్లో భాగం. సడన్గా ఏదో అవుతుంది, హాస్పిటల్కి వెళ్తాము, మనకు మొత్తం బోర్డు రాసి ఉంటుంది, ఎవరు డాక్టర్ రాసి ఉంటుంది, అన్ని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇచ్చినప్పుడు పేషెంట్కి ఏం ఇబ్బంది ఉండదు. సో ఏవైతే సర్వీసెస్ ఆ హాస్పిటల్లో ఇవ్వబడుతున్నాయో వారి రేట్స్ డిస్క్లోజ్ చేయాలి. అక్కడ హెచ్ఆర్, డాక్టర్స్, స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది చేసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా పెట్టుకోవాలి. ఇదంతా కూడా చేసుకొని దీనికి ఒక పాయింట్ కూడా మనం యాడ్ చేసాం, ఏది ఫైర్ సేఫ్టీ ఆడిట్ అని. ఇన్ని రకాల పనులు ఉన్నప్పటికీ మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అందరూ కూడా ఏ విధంగా చేశారో కానీ బ్రహ్మాండంగా చేశారు. టోటల్గా మనం 10,352 మనం ఆడిట్ చేయించాం విదిన్ నో టైంలో. నెక్స్ట్ ఇయర్ నేను ఒక ప్లాన్ చేశాను. మనం ఎప్పుడో ఆ ఎండాకాలం మొదలయ్యే ముందే కనుక పెట్టుకుంటే వాళ్ళకి టైం ఉంటుంది. ఈసారి టైం ఇవ్వకుండా చేసాం, బట్ ట్రై చేసి వాళ్ళు కూడా చక్కటి ప్రదర్శన చూపించారు. అంటే ఇవన్నీ కూడా ఎంత కష్టంగా ఉంటుంది ఫీల్డ్ మీద అంటే మీ అందరికీ తెలుసు. మీరు పొద్దున ఎప్పుడు లేస్తారో తెలియదు, మీ డ్యూటీస్ రాత్రి ఎప్పుడు పడుకుంటారో తెలియదు, బట్ కంటిన్యూస్గా ఆన్ ద వీల్స్ ఉన్నట్టుంటారు మీరు. సో మీ దగ్గర నుంచి కూడా మేము స్ఫూర్తి తీసుకుంటాం. ఎక్కడ మంచి ఉన్నా కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఈ మానవ సహజ లక్షణం, గుణం, దీన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరు పెద్ద చిన్న అనేది ఏమి ఉండదండి. అల్టిమేట్లీ వీ షుడ్ గివ్ సర్వీసెస్ టు ఆల్ పీపుల్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దోస్ పీపుల్. నేను అనేది అది. ఇంకొకటి, ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా చెప్పుకోవచ్చు. సో వారికి ఈ సమాచారం ఇస్తే వాళ్ళు ఏమాత్రం సందేహం లేకుండా సర్వీసెస్ తీసుకుంటారు, వాళ్ళు సర్వీస్. సో ఓవరాల్గా ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి వారికి సమాచారం ఇస్తూ సర్వీసెస్ కూడా వారికి ఏమందుతున్నాయి అనేది పూర్తి సమాచారం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ చేస్తారు. లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, ఏం సర్వీస్ ఇస్తుందో తెలియదు, ఎంత ఛార్జ్ చేస్తుందో తెలియదు. మనం మీరే చాలా సార్లు రాశారు. సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని మన గవర్నమెంట్ కూడా దాన్ని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు నవంబర్ డిసెంబర్ కంటే ముందు 10,000 ఇన్స్టిట్యూషన్స్ మనం రిజిస్టర్ చేసుకుంటే జస్ట్ వితిన్ 4-5 months
50% ఇంక్రీజ్ చేశాం. విత్ ప్రోగ్రామ్స్ కానీ, టైం టు టైం వచ్చే కొత్త ప్రోగ్రామ్స్ కానీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, సీజనల్ డిసీజెస్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతూ వస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ మీరే చూద్దరు. కానీ మనం కూడా ఇలా చాలామంది ఫోన్ చేస్తుంటారు అక్కడ తెలిసిన వాళ్ళు, ఎవరు తెలియదు, నాకు ఎవరో తెలియదు, సరే